కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే మనం ఈ వీడియోస్‌లో టమాటా నాటేదాని గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మనం నాటేసాము, కానీ కొంచెం పెండింగ్ ఉంది. నాటాల్సి ఉన్నారు. దాని గురించి అయితే చూద్దాం ఈ వీడియోలో. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. థ్యాంక్ యూ. ఈరోజైతే ఎక్కడెక్కడైతే టమోటా మొక్కలైతే చనిపోయాయో అక్కడైతే మనం టమోటా మొక్కలనేది అయితే నాటుతున్నాము. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, చనిపోయిన కొన్నిసార్లు అయితే వదిలేయచ్చు. అంటే రేర్‌గా ఒక క్రేటు, 2 క్రేట్‌లన్నీ మా టమాటా మొలకలు చనిపోయినట్లయితే వదిలేయచ్చు. మనకైతే వర్షం పడి ఎక్కువ చనిపోయినాయి కాబట్టి నాటాము. కానీ మీరు ఒక క్రేట్ అనుకో, ఒక క్రేట్‌కి 100 మొలకలు వస్తాయి. 100 మొలకలకు నీకు ఎంత లేదన్నా 2, 3 క్రేట్లు కాస్తాయి ఈజీగా లెక్కకేసుకున్నా. నువ్వు లాస్ట్‌కి వచ్చావనుకో, డ్రిప్ మందులు అవే వదులుతావు, అన్నీ అవే వదులుతావు కాబట్టి ఆ డ్రిప్‌లోనే పోతాయి. ఆ మొలక్కడ ఊరికేనే నీకు పడేది ఇదంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనమైతే ఒక మొలక కూడా చనిపోకూడదు. ఒక క్రేట్, 2 క్రేట్లు అయితే తీసుకొని వచ్చి నాటేసేయండి. ఓకే. ఎందుకైతే ఆ డ్రిప్ కాడ పోయే ముందంతా వేస్ట్ అయిపోతుంది చెట్లకి. వేరే చెట్లు ఏర్లు అయితే వస్తాయి. కానీ అంత దూరం అంటే లాస్ట్‌కి అయితే వస్తాయి ఏర్లు. మనం 3 మంత్స్ ఏళ్ళకు కలిసిపోతాయి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మీరు 30 సెంటీమీటర్స్, 40 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది ఓ మొక్క గ్యాప్. అదైతే తెలుసుకొని అయితే నాటాలి. మనమైతే ఏందన్నా కానీ రాయి పాడు ఉన్నిందనుకో కింద, చెట్టు అనేది 100% చనిపోతుంది. మనమైతే గాతం వేసుకొని అయితే నాటాలి. ఇది ఈరోజుటికి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు.